దుమ్ము ధూళి పూలు పుప్పొడి కాలుష్యం చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తుంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దులోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించటానికి దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్ళల్లో నీళ్లు కారటం, తుమ్ములు రావటం, బొబ్బల్లాగా రావటం, చర్మం ఎర్రగా కందిపోవటం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. అర్టికేరియా ర్యాష్, దీన్ని ఆయుర్వేదంలో శీతపిత్తం అని చెప్పడం జరిగింది. దీన్ని ఒక వ్యాధిగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ ఎలర్జీ అవ్వచ్చు, చాలా రకాలైన విధాలుగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఆధునికంగా అర్టికేరియా ర్యాష్ అని కూడా చెప్తూ ఉంటారు, లేదా అంటే ఎలర్జిక్ డెర్మటైటిస్ అంటారు. అయితే ఇది సూపర్ఫిషియల్గా ఒకలాగా ఉంటుంది, డీప్గా వస్తే ఒకలాగా ఉంటుంది. సూపర్ఫిషియల్గా వచ్చినప్పుడు సుమారు ఒక 3-4 గంటల్లో తగ్గిపోతుంది. అంటే ఒక కుట్టినప్పుడు కాస్త ఏదైనా కుట్టినప్పుడు కానీ, ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ, ఏదైనా తిన్నప్పుడు కానీ వస్తే కనుక అది ఒక దద్దుర్లాగా వస్తుంది. వచ్చినప్పుడు ఆ దద్దురు కొంతసేపు ఉన్నా దానికదే తగ్గిపోతుంది 4-5 గంటల్లో. కొన్ని సందర్భాల్లో అది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి అది ప్రాణాంతకం కూడా అవుతుంది. కొన్ని రకాలైన డ్రగ్ రియాక్షన్స్, కొన్ని ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, కొన్ని మందులు తిన్నప్పుడు. కాబట్టి మనకి ఏ విధంగా ఈ యొక్క ర్యాషెస్ వస్తున్నాయి అనేది తప్పనిసరి చూడాలి. ర్యాషెస్ అనేవి, ఈ యొక్క శీతపిత్తం అనేది చాలా రకాలు. అంటే ఏంటి, ఒక్కోసారి స్ట్రెస్గా వస్తుంది, ఒకసారి టచ్ వల్ల వస్తుంది, ఒకసారి నీళ్ళ వల్ల వస్తుంది, ఒకసారి ఆహారం వల్ల వస్తుంది, ఒక పుప్పొడి వల్ల వస్తుంది. దేనివల్ల అనేది మనం చెప్పడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ దైనందిన కార్యక్రమాలతోటి మనం చూసుకుని దాని ప్రకారం మనం వాళ్ళ మార్పులు చేర్పులు చేస్తే కనుక చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే మనం చేసేవన్నీ న్యాచురల్గా ప్రక్రియల ద్వారా చేస్తుంటాం కాబట్టి ఆ బాడీ అది సడన్గా గుర్తించలేకుండా అది రియాక్ట్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం న్యాచురల్గా తీసుకొచ్చినప్పుడు త్వరగా వాళ్ళు కోరుకుంటారు. అయితే మనం ఆహారంలో చాలా మటుకు ఏంటంటే కొన్ని పదార్థాలు పూర్తిగా అందరికీ పడని పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మష్రూమ్స్ లాంటివి ఆల్మోస్ట్ 70-80% జనాభాకి పడవు. కొన్ని రకాలైన సీ ఫుడ్స్ 70-80% జనాభాకి పడవు. కాబట్టి అవి చూసి తినాలి మనం. అలాగే ఇవాళ రేపు చాలా మటుకు బాగా వేయించిన పదార్థాలు, అదే పనిగా ఒకటే నూనె కాచి ఉంటుంది. ఆ నూనె తిన్నప్పుడు కూడా ఎవరికైనా కానీ వస్తుంది ఎలర్జీ. కాబట్టి చాలా మటుకు అప్పటికప్పుడు వండిన నూనెలతో చేసుకున్న పదార్థాల ద్వారా మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆ విధంగా మనం చూడాలి. మనలో చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతూ ఉంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దులు రావటం, జ్వరం రావటం, ఆస్తమా పెరగటం, చర్మంపై ఎర్రగా కందిపోవటం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవటం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచటం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి.
ఒక చెంచాడు అల్లపు రసానికి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినండి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి శీతపిత్తానికి చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహ్యంగా మనం అప్లై చేసుకునేవి అంటే సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఫేస్ లాంటిది, అలాగే కొన్ని ఏరియాస్లో అత్యధికంగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కొబ్బరి నూనె లాంటిది, కోల్డ్ క్రీమ్ లాంటిది, అలాగే కలబంద లాంటిది ఇవన్నీ రాయడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అలాగే మనకి గరిక అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. గరికని గ్రైండ్ చేసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఎక్స్టర్నల్గా ఎక్కడైతే దద్దురు వచ్చిందో అక్కడ రాస్తే కనుక చాలా త్వరగా మానిపోతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మచ్చపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొబ్బరి నూనె అలాగే అరటిపండు గుజ్జు కలిపేసి కూడా అప్లై చేస్తే కూడా మంట తగ్గి కొంచెం త్వరగా వాళ్ళకి ఆ శరీరంలో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. పైత్యహారంగా చెప్పచ్చు. అల్లం పైత్యహారము, అలాగే మనకి ఏదైతే సోంపు ఉంటుందో అది కూడా పైత్యహారంగా పనిచేస్తుంది. అయితే అల్లం ఒక 5 గ్రాములు తీసుకోండి, అలాగే జీలకర్ర ఒక 5 గ్రాములు, అలాగే సోంపు 5 గ్రాములు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసి దీంట్లో తేనె వేసేసి రోజుకు 2-3 సార్లు ఒక అర చెంచాడు చొప్పున తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మాది ఫలము అనేది ఒక పెద్ద గజనిమ్మ పండు అంటాం. ఆ గజనిమ్మ పండు రసం తీసుకొచ్చి దానికి కొంచెం తేనె కలిపి నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఆహారంలో మనకి ఏదైతే మనం అన్నము బాచేస్తామో ఆ గంజిలో కొంచెము ఎష్టి మధు అనేది వేసి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ గంజినే ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా ఒక మంట పోటు అనేవి తగ్గి త్వరగా ఉపశమనం ఉంటుంది. చాలా మటుకు ఏమవుతుందంటే వింటర్ సీజన్స్లో అప్పుడు డ్రై అయిపోయినప్పుడు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇది తప్పనిసరి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లాంటివి పాటించాలి. చికిత్స విషయానికి వచ్చేసరికి శీతపిత్తానికి చాలా రకాలైన ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచేందుకు త్రిఫలా రసాయనం అని, అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా సూతశేఖర్ రస్ అనేసి, కామదుగ రస్ అనేసి చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అవస్థను బట్టి, వచ్చే తీరుని బట్టి, వాడికి ఎన్నాళ్ళ నుంచి వస్తుందని చూసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ ఉన్నవి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అవి వాళ్ళకి కంటిన్యూస్గా వాడుతూ ఉండగా తగ్గుతుంది. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నామన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచటం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారివాద్యాసవం, మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి.